రండి, ఈరోజు మనం పంచతంత్రంలోని రెండు అద్భుతమైన కథల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం జంతువుల కథలే కాదు, మన అందరి జీవితాలలోని కొన్ని నిజాలను చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఒకటి దురాశ గురించి, మరొకటి స్నేహం గురించి. మరి చూద్దామా ఏ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో? మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ వచ్చే సందేహం ఇది కదా, నిజమైన సంతోషం, సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? అన్నీ ఒంటరిగా మనకోసమే సంపాదించుకోవడంలోనా, లేక నలుగురితో పంచుకోవడంలోనా? ఈ రెండు కథలు ఈ ప్రశ్నకు రెండు పూర్తి భిన్నమైన సమాధానాలిస్తాయి. సరే, మన మొదటి కథలోకి వెళ్దాం. దీని హీరో ఒక నక్క. చాలా తెలివైంది, కానీ దాని కడుపు కంటే దాని ఆశ ఎప్పుడూ పెద్దది. ఎంత దొరికినా దానికి ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే తపన. మరి ఈ అంతులేని ఆశ దాని కథను ఎలాంటి మలుపు తిప్పిందో చూద్దాం. ఈ నక్కను నడిపించేది ఒకే ఒక్క శక్తి, అదే దురాశ. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నది అవకాశాల గనిగా చూస్తుంది తప్ప ఇంకేమీ కాదు. కాని ఈ తీరని ఆకలి దానిని చివరికి ఎక్కడికి తీసుకువెళ్తుందో పాపం దానికి తెలియదు. అలా అడవిలో తిరుగుతుండగా ఒకరోజు ఆ నక్క కళ్లముందు ఒక ఊహించని సీన్ కనిపించింది. అక్కడొక వేటగాడు, ఒక అడవి పంది, ఒక జింక అన్నీ చచ్చిపడి ఉన్నాయి. వామ్మో, దానికి కొన్ని నెలలకు సరిపడా ఆహారం, అది ఎలాంటి కష్టం లేకుండా కళ్లముందే ఉంది. అసలిదంతా ఎలా జరిగిందంటే అదో గొలుసుకట్టు రియాక్షన్ అనమాట. వేటగాడు జింకను కొట్టాడు, కాని అదే టైంలో ఒక అడవి పందొచ్చి వేటగాడిని చంపేసింది. పాపం ఆ పంది కూడా గాయాలతో అక్కడే కుప్పకూలింది. ఈ మరణాల పరంపర మధ్య మన నక్కకొక పెద్ద పరీక్ష ఎదురైంది. ఇంత పెద్ద విందు దొరికినప్పుడు ఆ నక్క ఏం చేసుండాలి? వెంటనే తినడం మొదలుపెట్టాలి గదా. కాని దాని దురాశ ఒక వింతైన, చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. మాంసం కొండలా పడి ఉన్నా నక్క కన్ను దానిమీద పడనే లేదు. దానికి బదులుగా దాని చూపు వేటగాడి వంచి ఉన్న విల్లుపై పడింది. తినడానికి ఏమాత్రం పనికిరాని ఆ వస్తువుమీద దానికి ఎందుకో తెలియని విపరీతమైన ఆశ పుట్టింది. అసలు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా చెప్పండి? కడుపు నిండా ఆహారం పక్కన పెట్టుకుని పనికిరాని ఆ వింటినారిని నమలాలని ఎందుకనుకుంది? ఇక్కడే మనం ఒకటి గమనించాలి. దురాశ పెరిగినప్పుడు తెలివి ఎలా మందగిస్తోందో చూడండి. జరగరానిది జరిగిపోయింది. ఆ వింటినారిని కొరకగానే అది ఒక్కసారిగా తెగి బాణంలాగా సూటిగా వచ్చి నక్క గుండెల్లోకి దూసుకుపోయింది. అది పేరాశతో దేన్నైతే కోరుకుందో అదే దాని ప్రాణాన్ని తీసింది. చూశారుగా, ఈ కథ మనకు చెప్పే నీతి చాలా స్పష్టమైనది. ఉన్నదానితో తృప్తి పడకపోతే, లేనిదానికోసం ప్రాకులాడితే చివరికి ఉన్నది కూడా పోతుంది. అసంతృప్తి అనేది వినాశనానికి మొదటి మెట్టు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ దురాశ అనే చీకటి ప్రపంచం నుంచి బయటకొచ్చి స్నేహం, నమ్మకం ఉన్న మరో కథలోకి వెళ్దాం. ఇక్కడ కూడా జంతువులే ఉన్నాయి, కాని వాటి కథ, వాటి తలరాత పూర్తిగా భిన్నమైనవి. ఈ కథలో మనకు ఒక కాకి, ఒక తాబేలు, ఒక ఎలుక కనిపిస్తాయి. అవి చూడటానికి వేరువేరు జాతులైనా వాటి మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా ఉండటమే వాటి బలం. ఒకరోజు ఏమైందంటే, వేటగాడికి భయపడి పారిపోతున్న ఒక జింక వారి దగ్గరికి వచ్చింది. మొదటి కథలోని నక్కలాగా వారు స్వార్థంగా ఆలోచించలేదు. దాన్ని చూసి సహాయం కోరివచ్చిన స్నేహితుడిలా భావించారు. తమ బృందంలోకి వెంటనే మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. కాని ఈ కొత్త స్నేహానికి త్వరలోనే ఒక పెద్ద, ప్రాణాంతకమైన పరీక్ష ఎదురైంది. ఒకరోజు సాయంత్రం వారి కొత్త స్నేహితుడైన జింక ఎంతసేపటికీ తిరిగి రాలేదు. వెంటనే వాళ్లందర్లో కంగారు మొదలైంది. జింకకు ఏదో ఆపద వచ్చిందని గ్రహించి దాన్ని వెతకడానికి వెంటనే సిద్ధమయ్యారు. ఇలాంటి కష్టకాలంలో వాళ్లు భయపడి కూర్చోలేదు. తమ స్నేహితుణ్ణి ఎలాగైనా సరే కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వెంటనే తమ తమ బలాలను ఉపయోగించుకుని ఒక పక్కా ప్లాన్ వేశారు. వాళ్ల ప్లాన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో చూడండి. కాకి పైనుంచి ఎగిరి జింక ఎక్కడ చిక్కుకుందో కనిపెట్టింది. వెంటనే కిందకొచ్చి ఎలుకను తన వీపుమీద ఎక్కించుకుని అక్కడికి తీసుకెళ్ళింది. ఇక ఎలుక తన పదునైన పళ్లతో టకటకా వలని కొరికేసింది. వాళ్లందరి సమష్టి కృషితో సరైన సమయానికి జింక ప్రాణాలతో బయటపడింది. చూసారా, ఈ రెండు కథల మధ్య ఎంత తేడా ఉందో? ఒకవైపు ఒంటరితనం, దురాశ నక్కను మరణం వైపు నడిపించాయి. మరోవైపు ఐక్యత, సహకారం ఈ స్నేహితులకు జీవాన్ని పోశాయి. మార్గం వేరైతే గమ్యం కూడా వేరేగా ఉంటుంది. జరిగిన దానికోసం ఏడవకూడదు.
కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనే మాటకు ఈ స్నేహితులు ఒక చక్కటి ఉదాహరణ. వాళ్ళు సమస్య రాగానే భయపడలేదు, కలిసికట్టుగా దానికొక పరిష్కారాన్ని కనుక్కున్నారు. ఇక చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మన జీవితంలో కూడా నిజమైన ఆనందాన్ని, స్నేహాన్ని, సంబంధాలను పక్కనపెట్టి నక్కలాగా పనికిరాని తాత్కాలికమైన ఆశల వెంట ఎప్పుడు పరిగెడతాం? మనం నక్క మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేక ఆ స్నేహితుల మార్గాన్నా? ఒక్కసారి ఆలోచించండి.